ఫ్రెండ్స్ ఈ రోజు మనం గోట్ యొక్క లంగ్స్ ని మనం ఫ్రై చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ గోట్ యొక్క లంగ్స్ ని కర్రీ అయితే చేసాం. ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో మనకి 63K వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఆ వీడియో చాలా బాగుందని అర్థమే కదా. సో ఇప్పుడు అయితే మనం ఈ లంగ్స్ ని ఫ్రై చేయబోతున్నాం. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా మీ ఊర్లో ఈ లంగ్స్ని ఏమంటారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే వీటిని దబ్బా అని అంటారు. సో వీటిని ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నానండి. కట్ చేసిన వాటిని వేడి వేడి నీళ్ళల్లో వేసి అప్పుడు వాటిని క్లీన్ చేయాలండి. అప్పుడు దీనికి ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇలా వేడి వేడి నీటిలో మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని మొత్తం బాగా పిండుకోవాలి. ఈ పీసెస్ ఎలా ఉంటాయంటే స్పాంజీ లాగా అయితే ఉంటాయి. చూసారా ఎలా పిండుతున్నానో? ఇలా పిండుతున్నప్పుడు వాటి నుంచి నుగర అనేది డస్ట్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు వీటిని సపరేట్గా మళ్ళీ శుభ్రమైన తెల్లటి నీటితో మళ్ళీ కడుక్కోవాలి. కడుగుతుండగానే ఆ నీళ్ళు అనేది తెల్లగా వస్తాయి. అప్పుడు అందులో నుంచి డస్ట్ అనేది వచ్చేసినట్టు ఫ్రెండ్స్. శుభ్రం చేసుకున్నాం కదండి. ఇదే గిన్నెలో ఒక గుప్పుడంత కళ్ళుప్పు వేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక గ్లాసుడు లేదంటే 2 గ్లాసుడు ఆ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఉడకించాలండి. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం వీటిని సపరేట్ చేసుకుని అప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారండి వాటర్ అంతా ఎలా ఇంకిపోయిందో. ఇప్పుడు ఇందులో ఈ నీచు వాసన అలాంటిది ఏమీ రాదు ఇంకా. సో ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకుందాము. అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని జీలకర్ర ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వాటిని ఫ్రై చేసుకుని ఒక 2 రెమ్మల కరివేపాకుని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కరివేపాకు వేసిన 1 నిమిషానికి మనం ఇలా ఉడికించుకున్న ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా గరిటెతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి బాగా పట్టేటట్టుగా ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూను గరం మసాలా వేసుకుని మొత్తం ఆ ముక్కలకి మసాలాలన్నీ పట్టేటట్టుగా మన గరిటెతోటి మిక్సీ చేసేసుకుందాము. చూసారండి ఎంత బాగా మసాలాలు అయితే పట్టినాయో. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అలాగే కొత్తిమీర జల్లుకుంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. నేను ఇలాగా ఉడుకుతున్నప్పుడే నేను వాటిని టేస్ట్ చేసేసాను. సో చాలా అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి ఫ్రైని ఇష్టపడి ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.